అంటే సమాజంలో జరుగుతున్న తప్పుల కారణం ఏంటంటే దేవుని వాక్యం దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ దేవుడి అవయవాలు, ఈ కర్మేంద్రియాలు, ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో మీ అవయవాలలో ఉన్న ఈ లోక సంబంధమైన లైంగిక పాపాలను కానీ, అపవిత్రమైన అదుపులేని వాంఛలు కానీ, చెడ్డ కోరికలు కానీ, ఇవన్నిటిని మీరు ఏం చేయాలి? చంపేయండి అన్నాడు. చంపేస్తే లోన్ ఉంది కదా అని కత్తెట్టుకుని పొడి చేసుకుంటాం కాదు. డిలీట్ చేయి మనసులో నుండి, రాకూడదు. వచ్చిందా తీసే. నీ వాక్యం వచ్చిందా? దేవుని వాక్యం తీసిన ఆయన ఏదో వాక్యం ఉంటుంది కదా, మంచి వాక్యం. దావీదు అంతటి వాడు ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఏ స్త్రీ జోలికి మనిషి వెళ్తాడో ఆ రోజే వాడి జీవితంలో దేవుని యొక్క శిక్షలు అమలవుతాయి. జాగ్రత్త.